ఎప్పుడైనా అనుకున్నారా సడన్ గా మీకు ఐస్ అంటే ఇష్టం వచ్చేసి ఐస్ ని కొరికేసే వాళ్ళు ఉన్నారు, చాలా మంది నా పేషెంట్ లో ఉన్నారు. ఐస్ అంటే ఇష్టం, ఐస్ కొరుకుతామని. అలాగే సాల్ట్ అంటే క్రేవింగ్స్ ఉండడం, సోర్ ఫుడ్ అంటే క్రేవింగ్స్ ఉండడం. ఐస్ క్రేవింగ్ అంటే అది ఎనీమియాకి సిగ్నల్. వెంటనే హిమోగ్లోబిన్ టెస్ట్ అనేది హెచ్పి పర్సెంటేజ్ ఎంత ఉందో, అలానే ఫెరిటిన్ టెస్ట్ అంటాం, సీరం ఫెరిటిన్ అంటాం. ఈ టెస్ట్ ని చేసుకుంటే ఆ క్రేవింగ్ ఐస్ కి దీనికి ఏమాత్రం లింక్ ఉన్నది అన్నది అర్థమవుతుంది. సాల్ట్ క్రేవింగ్స్ ఉన్న వాళ్ళు ఎడ్రినల్ వార్నింగ్ అంటాం అనమాట. అలానే కొన్ని ఎలక్ట్రోలైట్ డెఫిషియన్సీ ఉందేమో చెక్ చేసుకోవాలి. క్రేవింగ్ ఆఫ్ సాల్ట్ ఈక్వల్ టు ఎడ్రినల్ వార్నింగ్. వీళ్ళు చేసుకోవాల్సింది ఏంటంటే నేచురల్ సాల్ట్ యాడ్ చేసుకోవడం, హిమాలయన్ సాల్ట్ యాడ్ చేసుకోవడం, బ్లడ్ ప్రెషర్ అన్నది చెక్ చేసుకోవడం, కార్టిసాల్ లెవెల్స్ ఎలా ఉన్నవన్నది చెక్ చేసుకోవాలి. పుల్లని ఫుడ్స్, సోర్ ఫుడ్స్, ట్యాంగీ ఫుడ్స్ ఇవి తీసుకోవడానికి ఎక్కువ క్రేవింగ్స్ వస్తున్నాయంటే ఇది లివర్ యొక్క ఇబ్బంది అయి ఉండొచ్చు. అలానే డైజెస్టివ్ లోడ్ అంటాం. సడన్ గా ఈ విపరీతమైన క్రేవింగ్స్, లెమన్ అంటే ఇష్టపడతారు, పికిల్ అంటే ఇష్టపడతారు, టామరిన్ అంటే ఇష్టపడతారు. ఇది ఏంటంటే లివర్, గాల్ బ్లాడర్ అన్నది బాగా స్లగ్గిష్ గా ఉంది, బాడీ అన్నది దాని అంతటా అదే క్లీన్ చేసుకోవడం కోసం అని చెప్పి డిజైన్ ని కల్పిస్తుంది. వీళ్ళు ఎక్కువగా లెమన్ వాటర్ తీసుకోవడం, ప్రోబయోటిక్స్ ఎక్కువ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవడం, కర్డ్ ఇటువంటివి ఎక్కువ తీసుకోవడం, లివర్ క్లెన్సింగ్ కి ఏదైతే ఉపయోగపడుతుందో ఆ గ్రీన్స్ తీసుకోవడం అనేది చాలా మంచిది. స్వీట్ క్రేవింగ్ ఏదైనా తినిన తర్వాత, భోజనం అయిపోయిన తర్వాత కూడా ఒక చిన్న స్వీట్ తింటే బాగుంటుంది అనిపిస్తుందా? అయితే ఇది బ్లడ్ షుగర్ యొక్క రోలర్ కోస్టర్. అయితే మీరు అబ్జర్వ్ చేయవలసింది ఈ స్వీట్ క్రేవింగ్ ఏంటంటే ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ కి మూల కారణం అనమాట. కాబట్టి ఈ మెటబాలిక్ ఇంబ్యాలెన్స్ ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు గమనించి ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా లేదా అన్నది, స్వీట్ టూత్ అన్నది ఖచ్చితంగా అవాయిడ్ చేసుకుంటే మంచిది. క్రేవింగ్స్ ఉన్నాయి కదా మనం దాన్ని ఎంకరేజ్ చేసినట్టయితే పెద్ద డిసీజ్ లో పడతాం. బాడీ యొక్క లాంగ్వేజ్ ని అర్థం చేసుకోండి. అది డిసీజ్ కింద మారిపోతే మీరు దాన్ని అర్థం చేసుకొని దానికి ఎటువంటి రెమెడీ కావాలన్నది ట్రీట్ చేసుకోవడం, ఎర్లీగా ట్రీట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. టేక్ కేర్ ఆఫ్ హెల్త్. థ్యాంక్ యూ.